బిడ్డలు కూడా మందిరం నడిపించుకోండి, మీరు వాడుకోండి ప్రభా. ఇంతమంది చక్కని మందిరాన్ని మీరు ఏర్పరచుకుంటున్నారు ప్రభా. మీకు స్తోత్రములయ్యా. మందిరాన్ని ప్రభా నూతన ఆత్మతో నడిపించండి ప్రభా, సమకూర్చండి ప్రభా. నా వారిని నిర్వదులు వారిని వేలవేసి సమకూర్చదని నేరా విలాప గ్రంథంలో మాకు చెల్లించిన వాగ్దానములన్నీ నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రములు. భార్యలతో భర్త వారిని పరిస్థితిలో ఉంటున్నారు ప్రభా, వారితో మీరు మాట్లాడండి ప్రభా. బండ హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. కదిలిపుచ్చేయండి, భయం పుట్టించండి మా ప్రభా. వారు సజీవుల్లో ఉన్నారంటే దేవాతని కేవలం నీ నామమును బట్టి సజీవులకు ఉన్నారని గ్రహింపు వారిలో మేము కలిగించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. కలిగించిన బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైరానికి స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ దేవాన్ని ఆవరణ చుట్టూ మీ కెరువులు కాపుదలుగా ఉంచండి. మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. ఇది నవతరంగా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. రాని దీని సేవకుడు కూడా మమ్మల్ని నడిపించండి, మీరు బలపరచండి, స్థిరపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యం గ్రహించి వాక్యం స్థిరపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ 26 మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది మనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామండి. అందరూ లేచి నిలబడదాం. సత్య సవార్త సవాస పాఠ పుస్తకంలో నుంచి 175వ పాట సంగీత నాదముతో అనే పాట. సంగీత నాదంతో పాటలు లేచి నిలబడదాం. వారికి సమర్పించుకుందాం. మనం సత్య సువార్త సవాస పాట పుస్తకం నుంచి 175వ పాట సంగీత నాదముతో అనే పాట పాడుకుంటూ మనము కానుకల్ని సమర్పించుకున్నాం. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో ఈ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో ఈ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా,
నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. మోహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారుడైన ప్రభువాని కొందనాలు స్తోత్రాలు తండ్రి. లోకరక్షకుడ, మా విమోచకుడ, మా సజీవుడ, నిత్య జీవం మాటలు గలవాడని కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె వాడు అన్ని నామముల కన్నా పైనామం గల దేవానికి కొందనాలు తండ్రి. నిత్యము పరిశుద్ధుడు 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 తండ్రి ప్రభు. వేవేల స్తుతుల తండ్రికి తండ్రి నైనా కవడబడుచున్న మా గొప్ప తండ్రి పరలోకమందు మన దేవానికి కొందనాలు తండ్రి ప్రభు. గడిచిన దినం అంతా తండ్రి 2020 సంవత్సరం అంతా నా తండ్రి ప్రభు నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచారు ప్రభా. అయ్యా మమ్మల్ని, మా సంఘాన్ని, మా సంఘ బిడ్డల్ని ప్రభా, నీ దైవ దాసులను ప్రభా నా తండ్రి నీ బలిస్తున్న రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి ఈ దినము తండ్రి మరి ఈ సంవత్సరంలో మరి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ తరుణాన్ని బట్టి నీ కొందనాలు అయినా ఇదిగో ఎత్తబడిన కానుకలు బట్టి మరి ప్రార్థించుకొచ్చున్నాం ప్రభా. అయ్యా తండ్రి మరి పేద విధవరాలు కానుక తండ్రి ఆ 2 కాసులను ప్రభా మీరు ఎట్టి రీతిగా ప్రభా అంగీకరించారు నాయన. ఈ మా దేన కానుకలు ప్రభా మీరు అంగీకరించమని తండ్రి నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మా కష్టాలతో ప్రభా ఎంతగానో మరి దీవించారు, ఆశీర్వదించారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపరిచి స్థిరపరిచి నిలబెట్టారు యేసయ్యా నీ కొందనాలు. మరి ఈ నూతన సంవత్సరంలో తండ్రి నైనా ఇంకనో తండ్రి నైనా సంపూర్తిగా తండ్రి మమ్మల్ని అందరినీ, మా సంఘాన్ని అందరినీ ప్రభా సమృద్ధిలోకి దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకొచ్చున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ నామ ఘనత కొరకు ప్రభా మరి కానుకలు తండ్రి ఉపయోగపడేటట్టు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాము. మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క కష్టాలు తన నూరంతులుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకోవచ్చు. నదిలేని ఏ శక్తి గల నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుడు మరి ధ్యానం చేసినటువంటి రీతిగా ప్రార్థించిన రీతిగా ప్రభు మనకు గడిచిన దినాల్లో గత వారం దినాల్లో కూడా క్రిస్మస్ కార్యక్రమాల్లో దేవుడు మనకు తోడే అన్నాడు. అలాగే నిన్నటి దినము వాట్స్నెట్ సర్వీసులో కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు మనందరినీ కూడా ఇక్కడ తోడుకొని వచ్చాడు. సంఘముగా కలిసి ఆయన్ని స్తుతించడానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి యాదక్యతను బట్టి మనందరం కూడా ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కొన్ని ప్రకటన తెలియజేస్తానండి. మరి మన దగ్గర ఇంతకు ముందు బ్లూ కలర్ చైర్స్ ఉంటాయండి, యాండ్లర్ చైర్స్. అవి ఒక 50 కుర్చీలు యోగు గారు మనకి సంఘాన్ని ప్రేమించి ఆయన ఇచ్చి ఉన్నాడు. అలాగే మరి ఈ వారంలో మరొక 50 కుర్చీలు రెడ్ చైర్స్ అన్ని కూడా మరి ఆయన 50 కుర్చీలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ వేయడానికి మరి కూర్చొని ఉండడానికి చక్కగా అవి చాలా బాగున్నాయి చూడడానికి కూడా. 50+50 100 చైర్స్ మరి యోగు గారు ఎంతో దేన స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొత్త సొమ్మని మరి జాగ్రత్త చేసి దేవుని కొరకు ఈ విధమైన వస్తువులు కొన్ని సంఘానికి ఉపయోగపడే వస్తువులు కొంటున్నారు. దేవుడు మరి ఆయన్ని, ఆయన యొక్క బంధువర్గాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వారంలో శుక్రవారం దినమున శ్రేల కూడుకుంటుందండి యథావిధిగా. వచ్చే శుక్రవారం అంటే ఈవేళ లక్షవారం కదండి, రేపు దినం ఉదయం 10 గంటలకి శ్రేల కూడిక ఉంటుంది. స్త్రీలందరూ కూడా మరి వినండి, గమనించండి. ఖాళీగా ఉన్న వారందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి కొంత సమయం సంఘం నిమిత్తమో కుటుంబాల నిమిత్తమో మరి భారంగా ప్రార్థించాలని మరి తెలియజేస్తున్నాను. ఏంటి సంఘములో కేకలు వేసే స్త్రీలు ఉండాలంట, రోదన చేసే స్త్రీలు అండి. ఈ విధంగా స్త్రీలు మరి ఉండడం మనకు ఎంతో ధన్యత. ఇది స్త్రీలు ప్రార్థన చేస్తారు మరి మన నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తము. అలాగే వచ్చే ఆదివారం నెలలో అంటే వచ్చే ఆదివారం నెలలో మొదటి ఆదివారం అంటే అది ప్రభు బల్ల ఉంటుంది మొదటి ఆదివారం రోజున. కనుక ప్రభు బల్ల వరకు అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు బల్ల ఉంటుంది, ప్రభు బల్ల నిమిత్తం సిద్ధపడండి. ఆ రోజున ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాను. అలాగే మనది యూట్యూబ్ ఛానల్ ఉందండి, తెలుసండి మీకు? ట్రూ గాస్పల్ ఫెలోషిప్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మన జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో వస్తున్నాయి, చూడండి. ఏంటంటే మీరు దాన్ని చూడటమే కాకుండా యూట్యూబ్లోకి వెళ్ళి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని లైక్ చేయాలన్నమాట కదండి. చాలా మంది మరి చూస్తున్నారేమో, కొంతమంది చూసి అలా వదిలేస్తున్నారు కాదు. కానీ మీరు చూడండి, దాంట్లో అవసరమైతే మీ కార్యక్రమం బాగుంది అనిపిస్తే, ఏ కార్యక్రమం బాగుంది అనిపిస్తే ఆ కార్యక్రమం మీద మీరు కామెంట్ పెట్టాలండి.
అంటే బాగుంటే బాగుందని పెట్టండి, లేక ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ కావాల్సి ఉంటే ఫలానా ఏరియాలో ఇంప్రూవ్మెంట్ కావాలి అని కూడా మీరు పెట్టచ్చు, తప్పేమీ లేదు. దాంట్లో ఏదైనా కూడా మనం కామెంట్ చేయొచ్చు. ఆ యొక్క ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టమని కూడా తెలియజేస్తున్నాను. ఈ వారంలో పుట్టినరోజు మన ఆదివారమే తెలియజేసాము, పుట్టినరోజులు 2 రోజులు అనౌన్స్ చేసామండి. అలాగే వారికి వచ్చే ఆదివారం రోజున వారికి బహుమతులు ఇవ్వబడతాయి. ఈ వారంలో మరి పుట్టినరోజులు చేసుకుంటున్నవారు, 2 రోజులు చేసుకుంటున్నవారు మరి చాలా మంది ఉన్నారు. చాలా మందికి పుట్టిన తారీఖులు తెలియదండి. ఆ తారీఖులన్నీ కూడా అయ్యగారు ఏం చేశారంటే 1వ తారీఖున వేస్తారనమాట, January 1st. వారందరికీ కూడా బహుమానాలు ఉంటాయి, అది వచ్చే ఆదివారం మీకు ఉంటాయని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడమ్మా ఈరోజు ముందు చెప్పాలి ఎలాంటివన్నీ ఎంత చెప్పాలమ్మా, ఎట్లా రాలేదండి. ఓకేనా, నేను ప్రార్థన చేస్తాను. వరలక్ష్మి కదా. అలాగే మన దగ్గర దేవుడు గారు ఉన్నారండి. దేవుడు గారు 60 సంవత్సరాలు పూర్తయినాయి అంట ఆయనకి. ఆయన బర్త్డే కూడా, ఆయన నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మంగమ్మ గారి కుమార్తె వరలక్ష్మి, నేను క్యారల్స్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా మమ్మల్ని ఆహ్వానిస్తుంది. మంచి మంచి పిండి ప్రాంతాలు అవి పెడుతున్నారు, మంచి కానుకలు కూడా ఇస్తున్నారు. వాళ్ళు మన సంఘానికి రావడం లేదు కానీ ఎక్కువగా మరి క్రిస్మస్ టైంలో ఆవిడ కలుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. మరి ఆవిడ కూడా రావాలనేసి కోరుకుంటున్నాను. ఈ విషయాల గురించి చిన్న ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్లోకి మనం వెళ్దాం, స్తుతి ఆరాధనలోకి మనం వెళ్దాం. దేవుడి ప్రజలు ముందుకు వచ్చి కూర్చుంటే మంచిది. కెమెరా పడతాను. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతిమిగా ప్రేమించిన మా పల్లవి తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకం రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధన తండ్రి ఈ విధంగా మీరు జరిపించుకుంటున్నందుకు, మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన సంఘాన్ని అంతా కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. మీ స్వాధీనంలో తీసుకోండి. పరిసరాలని ప్రభువా నీ స్వాధీనంలో ఉంచుకుని తండ్రి, నీ చిత్త ప్రకారంగా కార్యక్రమాలు నడిపించమని కూడా అడుగుతున్నాం తండ్రి. మేము కాదు ప్రభు, మాకు కాదు కేవలం నీకే మహిమని తెలియజేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ఉన్నారు తండ్రి. ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. మిగతా కార్యక్రమాలు కూడా మీరుండి మహిమ పొందమని కూడా అడుగుతున్నాం ఆ ప్రభు. అలాగే దేవుడి గారి గురించి ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి 60 సంవత్సరాల వయసు ఇచ్చారు తండ్రి, ఆయుష్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రానున్న దినాల్లో పెద్ద పనిచేయడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. అలాగే మంగమ్మ గారి యొక్క కుమార్తె వరలక్ష్మి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమె యొక్క జన్మదినము, ఆమెకి ఇచ్చినటువంటి నూతనమైనటువంటి దయాకీరతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పెళ్లి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వండి. నీ సన్నిధికి వచ్చి ప్రభా నిన్ను స్తుతించే బిడ్డగా, రక్షణ మారుమార్చుగా బిడ్డగా అనుగ్రహించమని అడుగుచు ఈ కొద్ది అనుకున్న మా కొరకే తిరగడానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రమంలో స్తుతి ఆరాధన చేసుకున్నాను. అది పైకి ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి
మరొక పాటను పాడుకుని దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. అందరూ కూడా హృదయాల్లో మీరు ఆరాధించండి ప్రభువుని. హల్లెలూయా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. 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 విస్తారమైన కృప ఉండగా
నా సొంతముగా వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు నేను సత్యము భయపడను అలసిపోవద్దు వాగ్దానముల సొంతముగా నేను శరీరము భయపడను అలసిపోవద్దు వాగ్దానముల సొంతముగా నేను శరీరము భయపడను అలసిపోవద్దు వాగ్దానముల సొంతముగా నేను శరీరము భయపడను అలసిపోవద్దు వాగ్దానముల సొంతముగా వాగ్దానముల సొంతముగా వాగ్దానముల సొంతముగా స్థిరపరచువాడను వాటి వాళ్ళు స్థిరపరచువాడను బలపరచువాడను స్థిరపరచువాడను బలపరచువాడను పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షము నిలిచి జయముచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు పూర్ణంగా చేయగలవు తదగొట్టం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు తదగొట్టం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వజ్ఞానివి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వజ్ఞానివి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మానవులకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి నా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మానవులకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు జగవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు భగవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆచలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా
మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును ఏమైనా చేయగలవు భగవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు భగవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్య పరిహారి అనే పాట మనం సంపాదన యేసయ్య పరిహారి హల్లెలూయా యేసయ్య పరిహారి నా జీవిత కాలం ఎలా ప్రియ ప్రభువే నా పరిహారి అనే పాటను మనం పాడుకుందాం. మరి పాస్టర్ దినేష్ గారు మన మధ్యకి వచ్చినట్లయితే దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. యేసేన పరిహారి యేసేన పరిహారి జీవిత కాలమన్నా ప్రభువేన పరిహారి జీవిత కాలమన్నా ప్రభువేన పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి జీవిత కాలమన్నా ప్రభువేన పరిహారి జీవిత కాలమన్నా ప్రభువేన పరిహారి Hallelujah.
నా జీవిత కాలమంతా ప్రియ శరీర పరిహారి. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థన చేసుకున్నాం. అందరూ చక్కని కూర్చోండి. దేవుని వాక్యము దేవుని దాసుల్ని పరిశుద్ధాత్మతో నింపులాగిన చక్కని మాటలు మనందరం ఈ దినాన్ని వినేలాగిన పరిస్థితులన్నీ దేవుడు అనుకూలపరిచేలాగిన ప్రార్థన చేసుకున్నాం. పళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ దయచేసి కళ్ళు మూసి ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలైనా గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడిన 2020 సంవత్సరం అంతా తండ్రి మీరు ఎక్కువ చోట్ల భద్రపరిచి మీ కృపలో భద్రపరిచి మిమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఇదిగోనైనా మరొక సంవత్సరాన్ని తండ్రి మన ముందు నుంచి తండ్రి ఆ సంవత్సరం 2020 సంవత్సరం మమ్మల్ని తండ్రి సజీవుల లెక్కలో ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు మా ప్రభా. అనేక మంది దినం చూడలేని తండ్రి మీరు ఉచితమైన కృప చెప్పిన మా ప్రభా తండ్రి ఇవనైనా మేము చిన్న మందగా కూడుకుని తండ్రి మీ చిన్న భాగ్యాన్ని బట్టి మమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేసి రేసే మీకు వందనాలు స్తోత్రాలు. ఇవనైనా కొంత సంవత్సరాలు గతించిపోతున్నాయి మా ప్రభాత అయినప్పటికీ మాలో తండ్రి మార్పు కనబడట్లేదు మా ప్రభాతం. ఇవనైనా నిజమైన యేసుని వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని దయచేయండి మా ప్రభాతాన్ని వాక్యానుసారం జీవించే కృప దయచేయండి మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక సార్లు నేను లోకంలో పడిపోయిందండి నైనా అయా వాక్యాన్ని దూరంగా తండ్రి నీకు దూరంగా జరిగిపోతున్నాం మా ప్రభాత. శాతాన్ని కబలించి వేస్తుంది మా ప్రభావ. అయా ఇది ఈ సంవత్సరం 2026 సంవత్సరాన్ని మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు మా ప్రభాతం. ఇవనైనా నేను ముద్రించున్నాను మాట్లాడుతున్నారు మా ప్రభాతండి. నీ అక్షరం శక్తి ఉన్నాను మాట్లాడుతున్నారు మా ప్రభాతండి. అవును తండ్రి అనేకమైన దేవతండి అనేకమైన సంకటాలు తండ్రి అనేకమైన శోధన చొప్పున తండ్రి మేము అనేకసారి జారిపోతున్నాం మా ప్రభావ. అయితే నేను ఈ 2026 సంవత్సరం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి అయా జీవితాంతం తండ్రి సంవత్సరాంతములు కాచి కాపాడని మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడొచ్చిన పెట్టి విద్యలో మీరు మాట్లాడండి మా ప్రభావ తండ్రి. ఇవన్న జాన్వరి 21 కేవలం పండుగ మాత్రమే కాకుండా మా ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో తండ్రి ప్రవేశించిన సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. అనేక మంది అనారోగ్యం వారిని తట్టి లేపుతాను ఈ దినాన్ని కూర్చోబెట్టిన మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభాతాన్ని. మీ కృప గొప్పది మా ప్రభాతాన్ని, మీ ప్రేమ గొప్పది మా ప్రభాతాన్ని. మీకు ఏమిచ్చి మా రుణం మీ రుణం తీర్చుకోలేదు కానీ మా ప్రభాతాన్ని. అయ్యా మా పరిశుద్ధమైన హృదయాన్ని తండ్రి మీ ముందు మోకరించి తండ్రి అయ్యా మీ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టుకోవడానికి మీ వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని సహాయం చేయండి మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరైనా కూడి వచ్చినటువంటి మందిని జ్ఞాపకం చేసుకుని దాన్ని ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ జ్ఞాపకం చేసుకుని మా ప్రభాతాన్ని. అయ్యా కూడి గంటల్లో మీరు ఉండండి మా ప్రభాతాన్ని. పాస్టర్ దినేష్ గారిని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. ఇప్పుడు మీరు మాతో మాట్లాడుతుండే కదండి ఆయన పదవులతో మీరు మాట్లాడండి మా ప్రభాతాన్ని. లోతైన మర్మం మాకు తెలిసేయండి మా ప్రభాతాన్ని. ఎవరైనా నిద్రమతో ఆవహించకుండానైనా నేను అయా చెవిటి వారిగా ఉండకుండానైనా విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరిచి సహాయం చేయండి మా ప్రభాతాన్ని. అయా సంఘంలో తండ్రి అయా భద్రతగా తండ్రి నేను బాధ్యత కలిగి ఉండడం సహాయం చేయండి మా ప్రభావ. అయ్యా మా ప్రవర్తనందరూ జాగ్రత్తగా ఉండడం సహాయం చేయండి మా ప్రభావ. వాక్యం వెల్లడవుతుండగా తండ్రి ఆ వెల్లడుతున్న వాక్యం తండ్రి మేము పట్టుకొని తండ్రి మా హృదయాలు భద్రపరుచుకుని తండ్రి అటు రీతిగా వాక్యాన్ని జీవించడం సహాయం చేయండి మా ప్రభావ మీకు వందనాలు. ఏ ఒక్కరు విడబడని వీలు లేదు మా ప్రభావం. కూడి వచ్చిన ప్రతి ఒక్క పెట్టడు తండ్రి ఈ మందిరంలో ఈ సహవాసంలో ఎవరైతే ఈ కూడికలో ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడబోతున్నారు మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ. వారి హృదయాలు మీరు తెరవండి మా ప్రభావ తండ్రి. అనేక కుటుంబాలు అనేక శోధనలు కలిగి ఉన్నాయేమో మా ప్రభావ. ఇవో ఈ 2020 సంవత్సరం మీరు వారితో మాట్లాడండి మా ప్రభావ. మీ కట్టలు తెంచువారిగా మీ తండ్రి మీకున్న ఆర్థిక ఇబ్బంది తొలగించేవాడిగా మీరు మాట్లాడండి మా ప్రవర్తన. అనేక సంఖ్యలు కుదిర్చేవాడే అన్నారు మా ప్రవర్తన. ఇవరైనా మీ తొట్టడి మీద తీయబడిన మాట్లాడుతున్నారు మా ప్రభావ. వెదగడి దొరుకుతుందని చెప్తున్నారు మా ప్రవర్తన. అయ్యా అనేక సార్లు మీరు లోకంలో పడి తండ్రి అయ్యా మాకు ఒక ఉన్న ఆశను బట్టి మేము ఎదుగుతున్నాం కానీ మా ప్రభావ. అయ్యా మాకు సమాధానం దొరకట్లేదు మా ప్రభావ. అయ్యా మాకు ఆశీర్వాదం దొరకట్లేదు మా ప్రభావ. అయ్యా మాకు తండ్రి మాకు సమాధానం దొరకదని అనేక పాటలు పడుతున్నాం మా ప్రభావ. అయితే ఈ దినాన్ని ఎవరైతే కూడి వచ్చి మీ మందిరంలో మీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు మా ప్రభావ. వారితో మీరు మాట్లాడండి మా ప్రభావ. మీరు మాట్లాడితే ప్రతి తల్లి వింటుంది మా ప్రభావ. ప్రతి ఆత్మ మీ లోబడుతుంది మా ప్రభావ. అనేకమైన అనేక తలంపులు కానీ ఎవరి జ్ఞాపకం చేస్తుంది మా ప్రభావ. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. దాసులను జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. ఆయన మాట్లాడుతున్న మీ కృప దయచేయండి మా ప్రభావ. సమస్త మహిమా గంటలు మీరే పొందమని ఆశీర్వించుకుని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఒక పల్లవి చిన్న ఆరాధన 2 నిమిషాలు మరి లేచి నిలబడినట్లయితే చాలా బాగుంటుంది. ఆరాధన చేద్దాం. మరి ముందుకు రండి. లేచి నిలబడి ప్రభువుని ఒక్క 2 నిమిషాలు ఆరాధన చేద్దాం. ఇంకా నాట్ కనెక్ట్ యూ కెన్ సిట్ ఆన్ నో ప్రాబ్లం. whoever is connected they can stand up and praise the Lord. ఆరాధన చేతును అన్ని వేళలా తప్పడబడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా.
Say yes.